సమయంలో ఈ ఆత్మ కొడుకొచ్చినటువంటి దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రభు నామములో అందరికీ వందనాలమ్మా. అవి అందరికీ వందనాలు. చేతులెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రాత్రి కొంత సమయం ప్రభు మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచటి ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాత్రి ప్రభు మాటలను మనం చదువుకోబోతున్నాం. అందరూ బైబిల్ తీసుకోండి. ఎవరైనా బైబిల్ తీసుకురాకుండా వస్తే దయచేసి ప్రతి ప్రార్థనకు కూడా మనం ఏం తీసుకురావాలి? పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకొని రావాలి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. ఒకవేళ ఎవరికైనా బైబిల్స్ లేకపోతే అది చెప్పండి, నేను మీకు బైబిల్ జిప్పు తీసుకొని ఇస్తాను. రైట్, మంచిది. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. మీరు నాతో కూడా చదువుకున్న వారంటే చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నదిగా కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చేతులకి స్తోత్రం చెప్పండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. రాత్రి దేవుడు పెట్టారా ఇక్కడ అంటున్నాడు, అన్నిటి అంతము సమీపంగా ఉందంట. అందుకనే ప్రభు వచ్చే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి అనేకమైనటువంటి తెగుళ్ళు, అనేకమైనటువంటి వైరస్లు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. అయితే విశ్వాసులకు పిల్లలు రాత్రి దేవుని బిడ్డలకు మనకందరికీ ప్రభు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? అన్నిటి అంతము సమీపంగా ఉంది. విశ్వాసులకు, దైవ సేవకులకు, మనందరికీ సంబంధించిన మాటలు. అయితే మనం ఏం చేయాలయ్యా అంటే, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. చేతులకి స్తోత్రం చెప్పండి. మనము ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. ప్రార్థన చేయటానికి పిల్లలు మనం ఆసక్తి చూపించాలి. చెప్పండి, ఏ శక్తి అమ్మా? ఆసక్తి. చాలామంది ప్రార్థన చేయటం అనగానే నీరసం వచ్చేస్తుంది. దేవుడి బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఏమో పాటలు పాడేదాకా బాగానే ఉంటారు, వాకింగ్ చెప్పేటప్పుడు కూడా బాగానే ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పటికి ఏం చేస్తారు? నిద్రమత్తులుగా ఉంటారు. కుటుంబాల పిల్లల ప్రార్థన జీవితం సరిగా ఉండదు. ఉదయకాల సమయంలో చీకట్లు లేచి దేవుడితో సహవాసం చేద్దాం, దేవుడికి ప్రార్థన చేద్దాం అనేటువంటి ఆలోచన రాదు. తెల్లగా తెల్లారిపోయిన దాకా నిద్రపోతారు కొంతమంది. అందరికీ కాదండి, కొంతమంది బిడ్డలు మెలకువతో ఉంటారు. వారు చీకట్లో లేస్తారు, దేవాది దేవుని గణపరుస్తారు ఉదయాన్నే. అయితే రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, అన్నిటి అంతము సమీపంగా ఉంది. ప్రభు వచ్చే దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆకులు రాలిపోయినట్లుగా ప్రజలు రాలిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలరా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చాలాసార్లు చదువుకుంటాం. దినములు చెడ్డలు కనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానులుగా కాదు జ్ఞానము కలిగిన వారుగా నడుచుకోమంటాడు. అక్కడ దినములు చెడ్డలుగా ఉన్నాయి. ప్రభు నమ్ముకున్న బిడ్డలమైనటువంటి మనము పిల్లరా అజ్ఞానుల వలె ఉండకూడదంట. ఇక్కడ ఈ వాక్యంలో జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు చేసే పని ఏంటంటే సమయం అంతా కూడా వ్యర్థపరుచుకుంటారు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వరు, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయరు,
సమయం అంతా కూడా వ్యర్థపరుచుకుంటారంట దేవుని బిడ్డలారా. ఈ రాత్రి మనము కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మన జీవితాలను మార్చుకుందాముగాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా గమనించండి. మనము జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి, కానీ అజ్ఞానుల వలె ఉండకూడదు. రోజుకి 24 గంటల సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్ని గంటల సమయం? 24 గంటల సమయం దేవుడు మనకి ఇస్తే మనము దేవుడికి ఎంత సమయం ఇస్తున్నాము? ఒకసారి ఆలోచించండి. రాత్రి మనం దేవుడికి ఎంత సమయం ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి బిడ్డలారా. అందుకే భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతూ ఉంటుండగా, భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటుండగా సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి రాత్రి దేవుని బిడ్డలారా, మనం కూడా సమయాన్ని పోగొట్టుకునే వారంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రియులారా, సమయము చాలా విలువైనది. సమయం పోతే మళ్ళీ రాదమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆవుసు తరిగిపోతే, మన ఆవుసు పోతే తిరిగి మళ్ళీ రాదు. గడిచిపోయినటువంటి సమయం మళ్ళీ తిరిగి పోయిన రోజులు మళ్ళీ వస్తాయా? ఇప్పుడు మనం అందరూ ఏ వయసులో ఉన్నాం చెప్పండి. ఒక్కొక్కరు 30, 40, 50, 70, 60 సంవత్సరాలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీ సమయం అయిపోయింది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల లోపలికి వెళ్ళాలంటే వెళ్తారా? 10 సంవత్సరాలప్పుడు మీరు ఏం చేసి ఉంటారు? 20 సంవత్సరాలు మీరు ఏం చేసి ఉంటారు? అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అబ్బా, మా చిన్నప్పుడు చూడండి మేము ఎంతగా ఆడుకున్నాము, మా చిన్నప్పుడు చూడండి అన్నట్టుగా పిల్లరా ఆ యొక్క జ్ఞాపకాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నా చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానండి, అలా ఉన్నానండి చెప్తూ ఉంటాను పిల్లరా. సమయం పోతే తిరిగి మళ్ళీ రాదు. ఆయుష్ పోతే తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, నీ ఒంట్లో బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడికి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఆ శక్తితో ప్రార్థన చేయాలి. చేతులకి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రియమైన పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చదివినట్లయితే రోమా రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనం చదువుకుందాం. ఆసక్తి విషయములలో మద్యములు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. చేతులకి స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉండాలంట? ప్రార్థనలందు మనకేముండాలంట? పట్టుబట్టాలకాయ. అది ప్రార్థన అంటే. బైబిల్లో ఒక ఆయన పట్టుబట్టాడు. ఎవరు చెప్పండి? ఆయన యాకోబు పట్టుబట్టాడు దేవుని బిడ్డలారా. రాత్రి అంతా కూడా దేవుడితో పెనుగులాడుతున్నాడు. రాత్రి అంతా కూడా పిల్లరా ప్రభు దగ్గర ఆయన కాలు పట్టుకున్నాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ప్రభు అంటాడు, అబ్బాయి వదిలిపెట్టాయి, మేము పోతాం. నీ ప్రార్థన ఆపోయా అంటే ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రార్థన. దేవుడు బిడ్డలారా, ఆయన గోడ తొలగిపోయింది, అయినా కూడా ప్రార్థన ఆపలేదు. దేవుడు ఒక దెబ్బ కొట్టాడు, నువ్వు ప్రార్థన ఆపుతావా లేదా అని. ఒక దెబ్బ కొడితే ఏమైంది? గోడ తొలగిందంట. అయినా పర్లేదు, ప్రార్థన మాత్రం ఆపను. నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతాను. చేతులకి స్తోత్రం చెప్పండి. అది పట్టుదల ప్రార్థన. నీవు ఏ విషయం కోసం దేవుని దగ్గర అడుగుతున్నావో దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ విషయంలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో, ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అది సాధించేంత వరకు ఏం చేయాలి తెలుసా? పట్టుబట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి కాయలు చెప్పండి? పట్టుబట్టి ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ భయంకరమైన దినాలలో అమ్మా అయ్యా మనకు ప్రార్థన చాలా అవసరం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయములలో మంద్యములు కాక ఏంటంట, మంద్యములు కాక ఆత్మయందు తీవ్రత గలవారని ప్రభువుని సేవించుడి. అందుకే దేవుని బిడ్డగా మనకేముండాలో తెలుసా? ఆత్మలో ఆరాటం ఉండాలి, ప్రార్థనలో పోరాటం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముండాలి చెప్పండి? ఆత్మలో ఆరాటం, ప్రార్థనలో పోరాటం. మనుషులతో పోరాటం కాదు. మనకేం ఉంటుందంటే ప్రార్థనలో పోరాటం అంటే మనుషులతో పోరాడతాం మనం. ఏమా దేవుడి పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఆత్మలో ఆరాటం కలిగి, ప్రార్థనలో పోరాటం కలిగి, యాకోబులాగా మనం కూడా దేవుని దగ్గర పట్టుపట్టి అడుగుదాముగాక. అప్పుడు మీరు పొందుకోగలుగుతారు. మీరు ఏదైతే దేవుని అడుగుతున్నారో, ఈ కుటుంబం దీవించుకోవాలంటే, కుటుంబంలో సమాధానం కావాలంటే, కుటుంబంలో నెమ్మది కావాలంటే, లేదా ఉద్యోగం కావాలంటే, వ్యాపారం మంచిగా జరగాలంటే, సంతానం కలగాలంటే, మంచి మంచి పనులు మీకు రావాలంటే, ఏ విషయమైనా కావచ్చు దేవుని బిడ్డరా, మీరు ఏదైతే దేవుని అడుగుతున్నారో అమ్మా, తాత్కాలికంగా అడగబాకండి, నిద్రపోతా అడగబాకండి. కొంతమంది నిద్రపోతా అడుగుతుంటారు, అందుకే మీ జీవితంలో ఏ మేలు పొందుకోలేరు. మీరు పట్టుబట్టి రోషం కలిగి దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎట్టడమ్మా? ఆసక్తితో ప్రార్థన చేయాలి. దైవజనుడైనటువంటి ప్రియులారా, ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? 3.5 సంవత్సరం భూమి మీద వర్షం పడలేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పడలేదంట? ఏలియా దైవజనుడు ప్రియులారా ఆహాబు రాజుతో సవాల్ చేశాడు. ఈ సంవత్సరం నా దేవుని నామమును బట్టి చెప్తున్నాను, నా దేవుడు ఎంతో శక్తి కలిగిన వాడు ఆహాబు రాజుగారు, జీవం కలిగిన దేవుని సేవకులుగా చెప్తున్నాను, ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన భూమి మీద పడదన్నాడు. ఓవయ్యా, నువ్వు చెప్తే పడకుండా అన్నాడు ఆహాబు రాజు. దైవజనుడు ఏమంట ప్రియులారా నోటితో చెప్పాడో, ఆ సంవత్సరం మంచు పడలేదంట, వర్షం పడలేదంట. రాజు అదురుపోయాడు. అమ్మో, అదేంటండి ఆ పాస్టర్ గారు నోటుకుండా ఏమంట అన్నాడో? ఏమైందట? భూమి మీద వర్షం పడలేదు, మంచు. ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అక్కయ్యలు, అమ్మా చెప్పండి. మన కనుక ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే మనం తినేటువంటి ఆహారం ఎంత అయిపోతుంది చెప్పండి? సింపుల్గా మనకు వస్తుందా? సమృద్ధిగా వర్షాలు పడితే కదా పంటలు పండించేది, కూరగాయలు కానీ మనం తినే ఆహారం కానీ గింజలు కానీ రావాలంటే సమృద్ధిగా వర్షాలు పడితేనే వస్తుంది. వర్షాలు పడకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఆ దినాలలో పిల్లరా ఒక సంవత్సరం అంతా కూడా వర్షం పడలేదు, మంచు పడలేదు. ఒక్క సంవత్సరానికి కరువు వచ్చేసింది. 2వ సంవత్సరం కూడా లేదు, 3వ సంవత్సరం కూడా లేదు. ఇక ప్రజలు అల్లాడిపోతున్నారు, నీళ్లు లేవు. వర్షం పడితేనే కదా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఉండేది. భయంకరమైన కరువు వచ్చేసింది. ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పండి? మీ నోటితో చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తే వర్షం పడలేదు? మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మీరందరూ? ఎంతమంది అంట? ఒక్క ఆయనే, ఒక్క దైవజనుడు, ఒక్క మనిషి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడలేదు. మరి మీరు నోటితో చెప్పాలి, వాక్యం నేర్చుకోవాలి. మీరు ఖాళీ హృదయాలతో వచ్చి వెళ్తామంటే నువ్వు ఎన్ని కూడికి వచ్చిన వాక్యం నేర్చుకోకపోతే నువ్వు వ్యర్థురాలు అయిపోతావు. వాక్యం దొరికేటప్పుడు ఏం చేయాలంటే మనము సమృద్ధిగా తినేసేయాలి. దేవుని బిడ్డలారా, ఒకే ఒక ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడ్డ. ప్రజలు కరువు వచ్చేసి ఏ పక్క చచ్చేవాళ్ళు ఆ పక్క చచ్చిపోతున్నారు. ఇక
తిండి లేదు, నీళ్ళు లేవు. ఆ తర్వాత మళ్ళీ దైవజనుడు ప్రియులారా మళ్ళీ ఆసక్తితోటి ఆ కరువేలు పర్వతం మీదకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇక చాలు నాయన ఈ కరువు రోజులు, ప్రజలు ఇప్పటికే చచ్చిపోయేటట్టున్నారు అయ్యా, ఇక మీరు వర్షాన్ని కురిపించండి అయ్యా అని మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. గట్టిగా చప్పట్లు ప్రభునామాన్ని కనపరచండి. హల్లెలూయా. అతడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు పెట్టారా, ఈ రాత్రి మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు పెట్టారా, ఒక దైవజనుడు చెప్పాడంట, ఒక ప్రాంతంలో వర్షం పడకపోతే ఆ దైవజనుడు చెప్పాడంట, మనకు వర్షం పడలేదు కాబట్టి భయంకరంగా కరువు వస్తుంది, సంఘస్థులారా, సంగమా, మనమందరం కూడా భూమి మీద వర్షం పడాలని మనమందరం ప్రార్థన చేయడానికి ఈ రోజున అందరం కొండకి వెళ్దాము అని దైవజనుడు చెప్తే విశ్వాసులు అందరూ సిద్ధపడి వచ్చారట. ఎక్కడికి వెళ్తున్నారు? కొండకి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. దేనికి ప్రార్థన చేయడానికి పోతున్నారు? వర్షం పడాలని. అంటే అప్పుడు వర్షం పడాల, భూమి మీద వర్షం లేదు. దేవుడు పెట్టారా, దైవజనుడు చెప్పాడు, అందరూ విశ్వాసంతో అందరు రండి, విశ్వాసంతో మనం ఆ కొండకెళ్ళి ప్రార్థన చేద్దాం, భూమి మీద సమృద్ధిన వర్షం పడాలని దేవుడిని వేడుకుందాం అని దైవజనుడు చెప్తే అందరూ వచ్చారండి. కానీ ఒక అమ్మాయి అంట వస్తూ ఏం తీసుకొచ్చిందో తెలుసా? గొడుగు తీసుకొని వస్తుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం తీసుకొని వస్తుందంట? గొడుగు తీసుకొని వస్తుందంట అమ్మాయి. ఆ అమ్మాయి గొడుగు పెట్టుకొని వస్తుంటే చాలా మంది ఆ అమ్మాయిని చూసి నవ్వారు. ఏం చేశారంట? నవ్వారంట. అమ్మా, ఎందుకు గొడుగు తీసుకొస్తున్నావు? వానలు పడక మేము అల్లాడుతుంటే నువ్వేందమ్మా గొడుగు ఎత్తుకొస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఏంది, ఇప్పుడు మనం అందరూ దేనికి పోతున్నాం? వర్షం పడాలని ప్రార్థన చేయడానికి పోతున్నాం కదా, కొండకి పోతున్నాము. మరి మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు వర్షాన్ని కురిపిస్తాడా లేదా? మరి వర్షం కురిపించినప్పుడు వానకు తడిసిపోతాడా? అందుకని నేను గొడుగు తెచ్చుకున్నానంటే అందరంట పక్క నవ్వారంట. మనం అప్పుడే పోయి చేస్తే దేవుడు అప్పుడు వాన కురిపించాడు, అప్పుడు మనం తడిచామా అంటే దాన్ని ఏమంటారు? అవిశ్వాసపు మాటలు. కొంతమంది విశ్వాసుల జీవితంలో దేవుడు పెట్టారా అవిశ్వాసంతో ప్రార్థన చేస్తారు, అందుకే వాళ్ళ జీవితంలో ఏ కార్యాలు జరగవు. ఇది జరిగిద్దా, ఇది అవుతుందా, పైకేమో పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అంటారు, పైకేమో దేవుడు చేస్తానండి అంటారు, కానీ లోపల మాత్రం విశ్వాసం ఉండదు. చూడండి, ఆ అమ్మాయికి అంత విశ్వాసం చూడండి. గొడుగు సంకం పెట్టుకొని వస్తుంటే అందరు నవ్వారు అమ్మాయిని చూసి. దేవుడు బిడ్డలు అందరూ కొండకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ అమ్మాయి విశ్వాసాన్ని బట్టి దేవుడు వర్షాన్ని కురిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచండి. ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తుండగా సమృద్ధైన వర్షం దేవుడు కురిపించాడు. ఈ అమ్మాయి టక్కన గొడుగేసుకుంది. మిగతా వాళ్ళ పరిస్థితి, నవ్విన వాళ్ళు, ఎగతాలు చేసిన వాళ్ళు, హేళన చేసిన వారు, అవిశ్వాస మాటలు మాట్లాడిన వారు అందరూ నోరు మూసుకున్నారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు పెట్టారా మనము కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని పెట్టారా ఒకసారి సంఘమంతా కలిసి దైవజనుడి కోసం ప్రార్థన చేశారంట. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో తెలుసా? అపొస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. అపొస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు వినండి జాగ్రత్తగా, ఎట్లా అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారంట. చేతులు స్తోత్రం చెప్పండి. ఎలా ప్రార్థన చేశారంటమ్మా? దైవజనుడి
పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులు, ఆ దినాల్లో ఉన్నటువంటి హేరోదు రాజు ఏం చేశాడంటే పేతురుని పట్టుకొని చెరసాల్లో వేయించారు. తెల్లారితే పేతురు గారిని చంపేస్తారు. వినాలి జాగ్రత్తగా, నా వైపు చూడండి. తెల్లారితే ఏం చేస్తారమ్మా? దైవజనుడిని చంపేస్తారు. దేవుడు పెట్టారా? అయితే ఆ సంఘం ఏం చేసిందో తెలుసా? అయ్యో, మా దైవజనుడిని చెరసాల వేసేసారు, తెల్లారితే మా దైవజనుడిని చంపేస్తారని సంఘంలో స్త్రీలు, ఎవరంట? స్త్రీలు పిల్లారా, స్త్రీలంతా కలిసి మాట్లాడుకొని ఆ సంఘంలో అందరూ ఒక ఇంట్లో కూడుకొని, ఎక్కడంట? అందరూ ఒక ఇంట్లో కూడుకొని తలుపులు చేసుకొని, భయం. ఆ దినాలలో ప్రార్థన పెట్టుకోవాలంటే భయం. ఇప్పుడు ఈ దినాల్లో కూడా మనకు భయం ప్రార్థన పెట్టుకోవాలండి. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి అమ్మా, అవునా కదా? అందుకే కదా రేపు ఆదివారం ఎన్ని గంటలు పెట్టుకుంటాం ప్రార్థన? మనం 6 గంటలు పెట్టుకోవాల్సి వస్తుంది పొద్దున్నే. ఎందుకంటే రేపు కూడా లాక్డౌన్ ఎక్కువ, కేసులు ఎక్కువైపోతున్నాయని. మామూలు రేపు పెట్టుకోవాలంటే మనకి ఏంటి? భయం. ఎందుకంటే పరిస్థితులు బాగులేవు కాబట్టి. దేవుడు బిడ్డరా, కానీ ఆ దినాలలో భయంకరంగా ఉండేది ఇంకా పరిస్థితి. ఆ దినాలలో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు కావచ్చు వినగొట్టేవాళ్ళు. దేవుడు బిడ్డరా, అసలు ఈ ఫాస్ట్గానే లేకుండా చేస్తే ఇక ప్రార్థన చేసిన ఏమంటారు అని ఏం చేశారు తెలుసా? హేరోదు రాజు దైవజనుడి పేతురు గారిని పట్టుకొని వచ్చేసి, సైనికుల చేత పట్టుకొని తీసుకొని వచ్చేసి పిల్లగా చెరసాల్లో వేసి బంధించేశారు. అమ్మా, రాత్రికాల సమయంలో అందరూ ఏం చేస్తారో తెలుసా? సంఘం అంతా కూడా పిల్లగా, అయ్యో మా దైవజనుడిని పట్టుకెళ్ళి చెరసాల్లో చేశారని ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి దేవుని బిడ్డరా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసేసుకొని కిటికీలన్నీ వేసేసుకొని భయం. చెప్పండి ఏంటంట? భయించాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న సంగతి ఎవరు బయటకు తెలిస్తే ఇలా కూడా వచ్చేస్తారు. ఆ దినాలంతా భయంకరంగా ఉండేది పరిస్థితులు దేవుని బిడ్డ. అయితే సంఘ విశ్వాసులు అంతా కూడా ఏం చేశారు తెలుసా? అందరూ కూడా రాత్రి వేళ పిల్లగా ఆ మేడ గదిలో ఆ ఇంట్లో తలుపులు వేసేసి అందరూ అత్యాసక్తితో దైవజనుడి కోసం ప్రార్థన చేస్తున్నారంట. చేతులు స్తోత్రం చెప్పండి. దేవుడి బిడ్డ, మన సంఘం కూడా అమ్మా దైవజనుడి కోసం ప్రార్థన చేయాలి, విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ మన సంఘంలో ఎవరైనా బాగులేని అనుకోండి, ఎవరైనా బాగులేక సమస్యలు ఉన్నారనుకోండి, అలాంటి వారి కోసం మన సంఘం అంతా ఏం చేయాలి తెలుసా? సంఘం అంతా కలిసి గట్టిగా ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది పిల్లలు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయమంటే కొంతమంది ఏం చేస్తారంటే, మాకెందుకులండి, అల్లాహ్ కదా కష్టం వచ్చింది, అల్లాహ్ కదా బాగులేదు, అల్లాహే కదా బాగులేదు, మాకు అంత అవసరం ఏంటి, మేము బాగానే ఉన్నాం కదా, మేము ఎందుకు ప్రార్థన చేయాలా అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటారు. బిడ్డగా అలాంటి వారి దేవుడు కోరుకోరు. గుర్తుపెట్టుకోండి. మన సంఘం కూడా ఎలా ఉండాలో తెలుసా? అమ్మా, ఇక్కడ ఈ సంఘం, ఈ యొక్క అపుస్తుల యొక్క సంఘం దేవుని బిడ్డ దైవజనుడు చెరసాల్లో వేయబడితే దైవజనుడి కోసం విశ్వాసంతో ఆసక్తితో కన్నీరు కాచి దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. మనం కూడా పిల్లగా అత్యాసక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం అవిశ్వాసంతో పిల్లగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేసి చూపిస్తారండి. స్తోత్రం చెప్పండి. ఈరోజు మన సంఘం ముందుకెళ్తూ ఉందంటే దేవుడు బిడ్డగా, ఈరోజు మన సంఘస్థులంతా క్షేమంగా ఉన్నారంటే, ఈరోజు మన సంఘ బిడ్డలు ఎంత దూరం వ్యాపారాలకు వెళ్ళిన యవనస్తులు అయితేనేమి, పెద్దలు అయితేనేమి, స్త్రీలు అయితేనేమి, వాళ్ళు చేసే పనులకు వెళ్తున్నా, వాళ్ళ ప్రయాణాలు వెళ్తున్నా, వాళ్ళ వ్యాపారాలకు వెళ్తున్నా, వాళ్ళ బేదర్ పనులకు వెళ్తున్నా, ఏ పనులకు వెళ్తున్నా, వారు ఎన్ని రాష్ట్రాలు తిరిగి వస్తున్నారో, ఎన్ని జిల్లాలు తిరిగి వస్తున్నారో, ఎన్ని గ్రామాలు తిరిగి వస్తున్నారో, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన వారిని కాపాడుతుంది. స్తోత్రం చెప్పండి. అందుకే పిల్లల ఈ భయంకరమైన వైరస్, భయంకరమైన తెగులు
అనేకులు పట్టి పీడిస్తుంది. ఎందరో లక్షల కొద్ది ప్రజలు చనిపోయారమ్మా. కానీ మన సంఘస్థులకి ఈ సంవత్సరం ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా యేసయ్య కాపాడాడు. చేతులు స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన బలమైనది గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. కాబట్టి ఎవరికి బాగులేకపోయినా ఏం చేయాలమ్మా? సంఘమంతా కలిసికట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ దైవజనుడు పేతురు గారి కోసం సంఘం విశ్వాసంతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే రాత్రి వేళ, పగులు కాదు, ఎప్పుడంట రాత్రి వేళ. ఇక దైవజనుడు అనుకున్నాడు, ఇక నా పని అయిపోయింది, ఇక నేను చెరసాల నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకురాలేరు, తెల్లారి నన్ను చంపేస్తారని పేతురు గారు ఏం చేస్తారంటే హ్యాపీగా నిద్రపోతారు లోపల చెరసాలలో, జైల్లో. తెల్లారి ఎట్లా చంపేస్తారు, ఇంతవరకు దేవుడు సేవ చేశారు, ఇక చాలు అని పిల్లరా ఆయన గాడు నిద్రపోతాడు జైల్లో. ఎట్ట మంచి నిద్రలో ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ దేవుని పెట్టారా అక్కడ సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో దైవజనుడి కోసం ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన మీద దేవుడు ఏం చేశాడు తెలుసా? తన దూతని నేరుగా చెరసాలకు పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ వెళ్ళమ్మా? దేవుడు దూత నేరుగా చెరసాలకు వచ్చేసాడు, జైల్లోకి వచ్చేస్తే పేతురు గారు ఆనందంగా నిద్రపోతున్నాడంట. వచ్చి దేవుడు దూత లే పిట్ట పేతురు లే ఏమనుకున్నాడంట? బా ఏం కళ వచ్చింది, ఏమనుకున్నాడంట? ఏమి కళ వచ్చింది, కళ్ళతో దేవుడితో వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు బయటికి అనుకుంటున్నాడంట ఆయన. అర్థమవుతుందా? దేవుని పెట్టారా వచ్చి దేవుడితో తట్టి బైక్లే నీ చెప్పులు వేసుకో, ఇదిగో నీ చేల వేసుకో, రామతోటరా. పేతురు నిద్ర లేచాడు, చెప్పులు వేసుకున్నాడు, టవల్ వేసుకున్నాడు, వేసుకొని ఆ దేవుడితో తమ్ముడు వచ్చేస్తుంటే పెద్ద పెద్ద సంఖ్యల నుండి పెద్ద పెద్ద రాడ్లు, జైల్లో ఖైదీలు వేస్తారు కదా, పెద్ద పెద్ద రాడ్లు అండి. ఆ దేవుని దూత వస్తుంటే అన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దూత ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు పేతురు గారు తీసుకొని నేరుగా తీసుకెళ్ళిపోయి ఏ బజార్లో అయితే తన విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారో ఆ బజార్లో తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి, ఇదిగా బిడ్డ పేతురు, ఈ బజార్ వెళ్ళిపో, నీ విశ్వాసులు పలానాంట్లో ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బజార్లో తీసుకొని వచ్చి అక్కడ వదిలిపెట్టి దేవుడితో మాయమైపోయింది. ఇక అప్పుడు పేతురు తిరిగి వచ్చిందట. ఎప్పుడు? అప్పుడు దాకా కాలనుకుంటున్నాడు. ఎవరుకుంటున్నామా? కాలనుకుంటున్నాడంట. తీసుకొని వచ్చేసి ఏ బజార్లో అయితే విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారో ఆ బజార్ను వదిలిపెట్టి ఈ బజార్ వెళ్ళంటే అప్పుడు ఆయన వెలికి వచ్చింది. నేను ఎక్కడ ఉండాలి? నేను ఉండాల్సింది ఎక్కడ? నన్ను వేసింది ఎక్కడ? జైలు కదా, చెరసాలి కదా, తెల్లతను చంపేయాలి కదా. నేను కళ అనుకున్నాను, ఇది కళ కాదు, నా దేవుడు తన దూతని పంపించాడు. స్తోత్రం చెప్పండి. నా విశ్వాసులు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. వెంటనే పేతురు గారి పిల్లరా ఆ రాత్రి వేళ, ఎప్పుడంట? ఆ రాత్రి వేళ దేవుడు పెట్టారా నేరుగా బజార్ వెళ్తా ఉంటే ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. సైలెంట్గా తలుపులు వేసేసుకున్నాను, కిటికీలు వేసేసారు, తలుపులు వేసేసారు. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. స్త్రీలు, అక్కాయిలు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, నిద్రపోతాయి కాదు. అమ్మా మీరు కూడా ఏం చేయాలి తెలుసా బిడ్డలారా? సంఘం అభివృద్ధి కావాలంటే సంఘ ప్రార్థన బలం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎవరికి బాగలేకపోయినా పాత్రయా మీరంతరా అని పాత్రలు కాదు, దైవజనుడు మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? విశ్వాసం అందరి కోసం ప్రార్థన చేస్తాడు. విశ్వాసులుగా మీరు ఏం చేయాలి తెలుసా? ఎవరికి బాగలేకపోయినా అందరూ ఒక చోట చేరి ఒక ఇంట్లో కూడుకుంటారా, లేకపోతే చర్చిలో కూడుకుంటారా, మీ ఇష్టం. దేవుడు మంచి మందిరం మనకి ఇచ్చాడు.
మీరు చర్చిలో గురించి ప్రార్థన చేసుకుంటామని హ్యాపీగా అందరూ మాట్లాడుకొని అక్కలతో ఒకరితో ఒకరు మాట్లాడుకొని, అక్క పలానాకు బాగలేదు, అక్క పలానా వ్యక్తికి బాగలేదు, లేదా మన సంఘ అభివృద్ధి కోసం, మన కుటుంబ క్షేమం కొరకై మనం అందరం కలిసి ఒకరి వస్తువుతో ఒకటి పంచుకొని మనం ప్రార్థన చేసుకుంటామంట అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరితో ఒకరు పురుకులుపుకొని ఏం చేయాలో తెలుసా? కుదిరితే ఒక్కొక్క ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. అమ్మా ఇప్పుడు కొంతమంది అక్కలు మన సంఘాలు పాపం అక్కలు చెప్తున్నారు, అయ్యా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో కూడుకుంటున్నాం అయ్యా, చాలా సంతోషం, చాలా మంచి పని చేస్తాం మీరు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడికి పెట్టారు. మీరు కూడా ఏం చేయాలంటే అక్కలు అమ్మా ఊరిక బజార్నప్పుడు కూర్చొని వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని, కాకమ్మ కబుర్లు పెట్టుకొని సమయం అంతా వ్యర్థపరుచుకుంటారు. ఏం చేయాలో తెలుసా? దేవుడు పెట్టారా అమ్మ ఖాళీ ఉన్న సమయాలలో మాట్లాడుకొని, అక్కలు మాట్లాడుకొని ఒక 4-5 మంది లేదా 10 మంది మీ ఇష్టం ఎంతమంది కలుసుకుంటారో అంతమంది కలుసుకొని దేవుని మందిరం, ఇంత మందిరం దేవుడు మీకు ఇచ్చాడు. చక్కగా మందిరంలోకి వచ్చి 1 గంట చేసుకుంటారో 2 గంటలు చేసుకుంటారో మీ ఇష్టం అండి. మీరు చేసే ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి, సంఘానికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని పెట్టారా, మనం ఏం చేయాలో తెలుసా? ఒకరికి బాగులేకపోయినా అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి. లేదా అందరం బాగున్నా కూడా సంఘ అభివృద్ధి కొరకై, మన కుటుంబాల క్షేమం కొరకై, మన ఆరోగ్యాల కొరకై, మన అవసరతల కొరకై యేసయ్య పాదాలు పట్టుకొని సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ ఈ సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి తన దైవజనుడి చెరసాల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. దైవజనుడు వచ్చి తలుపు తడుతున్నాడు. ఏమంటున్నాడు? తలుపు తడుతుంటే మనం భయపడిపోతాం. లోపల ఎవరు? అందరూ ప్రార్థన నిగ్రహం అయిపోయారంట. అందరూ ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు. దైవజనుడు వాకిటి దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడు. అమ్మా తలుపు తీయరా అంటున్నాడు. ఎవరు గుర్తుపట్టలేదంట ఆయన స్వరాన్ని. కానీ అక్కడ ఒక యవనస్తురాలు, ఒక చిన్న అమ్మాయి, ఒక యవనస్తురాలు పిల్లరా దైవజనుడి యొక్క స్వరాన్ని గుర్తుపట్టిందంటే స్తోత్రం చెప్పండి. ఏమా రోజు అయినటువంటి చిన్నది దైవజనుడి స్వరాన్ని గుర్తుపట్టి, అక్క అక్క మన పాస్టర్ వచ్చినాక మన దైవజనుడు వచ్చి తలుపు తడుతున్నాడంటే వాళ్ళందరూ కళ్ళు తెరిచి నీకేమైనా పిచ్చి పట్టింది అమ్మాయి, ఏమంటారంట, నీకేమైనా పిచ్చి పట్టిందా? పాస్టర్ గారు వచ్చి తలుపు తట్టేటి, పాస్టర్ గారు తీసుకుని జైలు వేస్తుంటే, చెరసాలు వేస్తుంటే పేతురు గారిని తెల్లారి చంపేస్తారైతే నువ్వు కలగంటున్నావు ఏంటి? అమ్మ లేదమ్మా, పాస్టర్ గారు పిలిచాడు, ఆయన స్వరం నేను గుర్తుపట్టాను అంటే మళ్ళీ తలుపు తడతానే. నిజమేనే, ఎవరు తలుపు తడతారే? సరే అందరూ వెళ్ళిపోయారు. వాక్యం తీస్తే దైవజనుడు పట్టాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు కూడా ఎంత సంతోషం వచ్చిందో దైవజనుడు చూడంగానే దేవుడు పెట్టారా. వెంటనే దైవజనుడు లోపలికి వచ్చి, అమ్మలారా విశ్వాసులారా, మీరు చేసిన ఆసక్తి ప్రార్థన చెరసాలలో నుంచి నన్ను దేవుడి బయటికి తీసుకొచ్చాను. స్తోత్రం చెప్పండి. కేవలం మీరు చేసిన ప్రార్థన వల్ల దేవుడి గొప్ప కార్యం చేశాడు. మా వింటున్నారా? మరి ఈ రాత్రి మీరు ప్రార్థన చేస్తే దేవుడు వెంట అప్పుడు ఏమైనా దేవుడు వెళ్ళారా? బీసీ కాల సంఘస్థులు లేదా అక్కడ మెయిన్ సంఘస్థులు మనమందరూ పిల్లగా కలిసికట్టుగా ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తే అమ్మా, లేదా మీ కుటుంబంలో మీరు మీ కుటుంబ సమస్యలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, బాధలు వచ్చాయా, రోగాలు వచ్చాయా, ఇబ్బందులు ఏది ఏమైనప్పటికీ దేవుడు పెట్టారా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే ప్రభు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనమందరం కూడా ఆసక్తితో ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చే దీవిని ఆశీర్వాదం పొందుకుందాం. యేసయ్య రాత్రి కూడా కై సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.